హాయ్ హలో నమస్తే బాను హిందీ అకాడమీకి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను హిందీ అకాడమీ ఫర్ ఆల్ స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అండ్ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సులువైన పద్ధతిలో మీకు బోధిస్తున్నటువంటి బాను హిందీ అకాడమీని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన టాపిక్లో వ్యాకరణానికి సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వ్యాకరణము అనేటువంటిది మీకు తెలిసినటువంటిదే. వ్యాకరణములో ముఖ్యమైనటువంటి భాగము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్? ఎగ్జామినేషన్ ఈ వీడియో విన్న వెంటనే ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఆ వ్యాకరణం ఏది చేసినా కూడా మార్క్ వచ్చే విధంగా, మిస్ అవ్వకుండా ఉండే విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, శబ్ద విచార్ సంబంధించినటువంటి వీడియోను. శబ్ద విచార్ అంటే శబ్దానికి సంబంధించినటువంటి పార్ట్స్. అంటే శబ్దము ఆటోమేటిక్గా శబ్దము అంటే ఏమిటి? శబ్ద కిసే కైతే హై? ఫస్ట్ शब्द किसे कहते हैं? मीन्स वर्णों के सार्थक समूह को शब्द कहते हैं. मीन्स అక్షరాల కలయిక సార్థక అర్థం ఇచ్చినట్లయితే దాన్ని శబ్దము అంటాం. ఈ శబ్దాన్ని వాక్యంలో మనం ఉపయోగించినట్లయితే దాన్ని పదము అని పిలుస్తారు. శబ్దము, పదము రెండు వేర్వేరు శబ్దాలు. సో శబ్దము అనేటువంటిది ఉపయోగించిన వ్యాకరణానికి సంబంధించినటువంటి వాటిల్లో శబ్దాల్లో మనం విభాజన చేసినట్లయితే శబ్ద భేద్ అంటే శబ్దాన్ని మనం విభజించినట్లయితే శబ్దభేద్ అనేటువంటిది ముఖ్యంగా 4 రకాలుగా విభజిస్తారు. ఒకటి, अर्थ की दृष्टि से मीन्स अर्थ के अनुसार शब्द भेद. अर्थ के अनुसार, that means automatically you can say parts of speech will be divided into different parts. Mainly with the first one you can divide into according to the meaning of the words. meaning ను బట్టి డివైడ్ చేయడం. అదే విధంగా उत्पत्ति के आधार पर उत्पत्ति के अनुसार या उत्पत्ति के अनुसार शब्द भेद. सेकेंड पार्ट, उत्पत्ति के अनुसार. थर्ड वन, बनावट के अनुसार शब्द भेद. एंड फोर्थ पार्ट इज व्याकरण के अनुसार शब्द भेद. ఇలాగా శబ్దభేదం ముఖ్యంగా 4 రకాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విల్ బి డివైడెడ్ ఇంటూ మెయిన్లీ అకార్డింగ్ టు 4 టైప్స్ వి కెన్ డివైడ్. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ శబ్దభేद अर्थ के अनुसार according to meaning we can divide, and उत्पत्ति के अनुसार sources according to resources and according to construction of the word, and next one is according to the grammatical point of view we can divide. So in that mainly we are going to start with व्याकरण के अनुसार शब्द भेद क्या है. వ్యాకరణ के अनुसार शब्द भेद అంటే మనకి శబ్ద భేదాలు, భాషా భాగాలు 4 రకాలుగా వర్గీకరించబడతాయి. ఒకటి, అర్థాన్ని అనుసరించి. 2, ఉత్పత్తి, శబ్దాల యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది దాని నుంచి, శబ్దాల యొక్క తయారీ ఎలా జరుగుతుంది అనేటువంటిది. అదేవిధంగా వ్యాకరణాన్ని అనుసరించి భాషా భాగాలు ఏమిటి, వ్యాకరణాన్ని అనుసరించి భాషా భాగాలు ఏమిటి. ఇక్కడ మనం వ్యాకరణాన్ని అనుసరించి భాషా భాగాలు ఎన్ని రకాలు ఇప్పుడు చెప్పుకుందాం. సో శబ్దం అంటే ఏమిటి, పదం అంటే ఏమిటి మీకు తెలిసి ఉంటుంది. శబ్దము, పదము, ఆ తర్వాత శబ్దాల్లో రకాలు దేన్ని అనుసరించి విభజించబడినాయి అని మనం డిస్కస్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ వన్, వ్యాకరణాన్ని అనుసరించి శబ్ద భేద్ ఎన్ని రకాలు. దట్ మీన్స్ అకార్డింగ్ టు గ్రామటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ what are the types you can demand. सो व्याकरण के आधार पर शब्द भेद. व्याकरण के आधार पर, व्याकरण के अनुसार शब्द भेद. व्याकरण के अनुसार शब्द भेद क्या क्या होते हैं? That means we can say व्याकरण के अनुसार means according to grammatical point of view what are the types we
we can say in that mainly we can divide into two parts that we can say vikariya savyai. Vikariya savyai one. Second one avikariya avyai. Avikariya avyai. We can say vikariya avyai. Vikar means parivartanashil, changeable. That means the words can change according to. That means we can say savyai. Sav is with, vyai means మార్పు చేర్పులు, changes and automatic credibility. So automatic विकारी का अर्थ होता है जो शब्द लिंग वचन कारक काल के अनुसार जिन शब्दों में परिवर्तन होता है उन्हें हमें विकारी शब्द कहते हैं. ఏ శబ్దాలలోనైతే లింగ్ బట్టి, వచన బట్టి, కారకం బట్టి, కాలాన్ని బట్టి మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయో అలాంటి శబ్దాలని వికారీ శబ్దము లేదా సవ్యై శబ్దము అంటాం. That means the words they can change according to the gender and the number and also cases and also tense. According to that, if the words change, that type of words we can call them as vikariya savyai. And also the second one avikari. That means that the words can't change according to gender, number, tense and cases. Also they won't change anywhere. That type of words we can call them as avikariya avyai. అంటే లింగం బట్టి స్త్రీలింగం అయినా పుల్లింగం అయినా, వచనం ఏకవచనైనా బహువచనైనా, కాల్ వర్తమాన కాలైన భూతకాలైన భవిష్యత్ కాలైన, అదేవిధంగా కేసెస్ విభక్తుల యొక్క ఉపయోగించినా ఉపయోగించకపోయినా వాటిలో ఏ విధమైన మార్పు చేర్పులు లేనటువంటి చేంజ్ కానటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో వాటిని అవికారీ శబ్దం యా అవ్యయ శబ్దం అంటారు. అవికారీ శబ్ద్ అవ్యయ శబ్ద్. సో వీటితో ఆటోమేటిక్గా వీటిలో ఇంకా రకాలకు ఒకసారి వెళ్ళినట్లయితే వికారీ శబ్ద్ యా సవ్యయ శబ్ద్లో రకాలు ఉన్నాయి సార్ అన్నట్లయితే వికారీలో మనం ఫస్ట్ వన్ సంజ్ఞా నౌన్, సర్వనామ్, సంజ్ఞా సర్వనామ్, విశేషణ్, నెక్స్ట్ వన్ క్రియా. ఇలాగా మన ఇక్కడ వికారీ యా సవ్యలో 4 రకాలు సంజ్ఞ, సర్వనామ్, విశేషణ్, క్రియ. ఇవి 4 రకాలు వికారీ యా సవ్య కిందకు వస్తాయి. అదేవిధంగా అవికారీ కిందకు ఉన్నట్లయితే అవికారీలో అవికారీ కింద ఏమొస్తాయి సార్ అన్నట్లయితే అవికారీ యా అవ్యయ్. వీటిలో మనకి క్రియా विशेषण, नेक्स्ट वन संबंध बोधक, नेक्स्ट वन समुच्चय बोधक, नेक्स्ट वन विस्मयादि बोधक. ఇలాగా దీనిలో కూడా 4 రకాలు. సో మన ఇక్కడ వికారీ 4 పార్ట్స్, అదేవిధంగా అవికారీ 4 పార్ట్స్గా డివైడ్ అయింది. అంటే మన ఇక్కడ వీటి గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్టయితే వికారీకి అంతర్గత ఏమొస్తాయి అన్నమాట. వికారీకి సంజ్ఞ, సర్వనామ్, విశేషణ, క్రియ, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ అండ్ వర్బ్. దీస్ ఆర్ 4. అండ్ నెక్స్ట్ అవికారికి వచ్చినట్లయితే క్రియా విశేషణ్, సంబంధ బోధక్, సముచ్చయ బోధక్, విస్మయాది బోధక్. ఇవి 4. సో మన వికారికి సంబంధించినటువంటి సంజ్ఞ గురించి మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సంజ్ఞ అంటే ఏమిటి, సంజ్ఞ రకాలు ఏమిటి, సంజ్ఞను ఎలా ఉంచేస్తారు, దానిలో ఏ విధంగా ఉపయోగించబడతాయి అనేటువంటిది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సంజ్ఞాకే ప్రకార్ అనేటువంటిది మనం ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్ us discuss about noun, types of nouns and examples and how to identify easily. We can find out easily about that. Let us discuss about that. संज्ञा के प्रकार. So संज्ञा means noun. संज्ञा और संज्ञा के भेद या प्रकार. संज्ञा के भेद
वी कैन से संज्ञा के भेद क्या क्या होते हैं. फर्स्ट ऑफ ऑल विल गो फॉर संज्ञा की परिभाषा. संज्ञा की परिभाषा. परिभाषा मीन्स डेफिनेशन. परिभाषा मीन्स डेफिनेशन. मीन्स संज्ञा की परिभाषा क्या है. व्हाट इज द डेफिनेशन फॉर नाउन. అంటే సంజ్ఞ అంటే ఏమిటి, దాని యొక్క పరిభాష ఏమిటి అన్నట్లయితే సంజ్ఞ కిసి వస్తు व्यक्ति स्थान अथवा भावों के नामों के बारे में बताने वाले शब्दों को संज्ञा कहते हैं. शब्दों को क्या कहते हैं. संज्ञा कहते हैं. ऑटोमेटिकली कैन से किसी वस्तु व्यक्ति स्थान अथवा भावों के नामों के बारे में बताने वाले शब्दों को संज्ञा कहते हैं. मीन्स ऑटोमेटिकली कैन से by the means noun means it denotes, it explains about the names of places, things, and also you can say persons, and also the bhav, feeling, about feelings also. The names we can call them as సంజ్ఞ, noun. అంటే ఏదైనా సరే వస్తువు కానీ వ్యక్తి కానీ స్థానం కానీ భావాల యొక్క పేర్ల గురించి తెలియజేసే వాటిని ఇక్కడ మనం నౌన్ అంటాము. ఓకేనా. నౌన్లో మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే ఉదాహరణలో రామ్, అదేవిధంగా ఇంకా వ్యక్తి గురించి, అదేవిధంగా వస్తువు గురించి. వస్తువు ఆటోమేటిక్గా ఏం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ సే ఖడియా, చెక్ దిస్, మేజ్. ఓకే. అదేవిధంగా స్థాన్ గురించి హైదరాబాద్. అదేవిధంగా భావాల గురించి తిన్నట్టయితే మిత్రత. ఇలాగా రకాల ఉదాహరణలమ్మ. సో ఇక్కడ ఈ విధంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నౌన్ ఐడెంటిఫికేషన్ అనేటువంటిది పేర్లని తెలియజేసేటువంటి వస్తువుల పేర్లు కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు, స్థానాల పేర్లు కావచ్చు, భావాల గురించి కావచ్చు, ఇలా చెప్పేటువంటి వాటిని మనం ఇక్కడ నౌన్ అంటాము. ఈ నౌన్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా చేయొచ్చు. లోవర్ క్లాసెస్లో దాదాపు ఈ నౌన్ ఐడెంటిఫికేషన్ మాత్రమే అడగడం జరుగుతుంది. ఈజీగా సింపుల్గా ఐడెంటిఫై చేయండి. దట్ మీన్స్ ఇన్ లోవర్ క్లాసెస్ ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ దట్ బై నోయింగ్ ద నేమ్, the person's name, the thing's name, the place's name, and also the feeling's name. You can identify easily. Means the nameless वाक्य में संज्ञा शब्द यह है, like that they will ask. You have to, you can find out easily. That is the name automatically you can find out like that. So this is very important thing. That is noun definition and identification of noun. संज्ञा की परिभाषा, संज्ञा को पहचानना. This is one thing in lower classes. And if you go for higher classes, संज्ञा के प्रकार, संज्ञा कितने प्रकार के होते हैं और क्या क्या कह सकते हैं. That means संज्ञा कितने प्रकार के होते हैं. संज्ञा means विकारी शब्द already we discussed. विकारी means जो लिंग वचन कारक काल के अनुसार जिन शब्दों में परिवर्तन होता है उन्हें विकारी शब्द कहते हैं. इंदर संज्ञा एक प्रकार का है और संज्ञा के भेद, संज्ञा के प्रकार, लेट अस डिस्कस अबाउट इट. संज्ञा कितने प्रकार के होते हैं. संज्ञा मुख्य रूप से पहला है व्यक्तिवाचक संज्ञा. द फर्स्ट वन इज व्यक्तिवाचक संज्ञा. और दूसरा है जातिवाचक संज्ञा. व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा. नेक्स्ट वन इज भाववाचक संज्ञा. नेक्स्ट द्रव्यवाचक या पदार्थवाचक संज्ञा. द्रव्यवाचक या पदार्थवाचक संज्ञा. और नेक्स्ट वन इज समूहवाचक संज्ञा. समूहवाचक या समुदायवाचक संज्ञा.
समूहवाचक या समुदायवाचक संज्ञा, समूहवाचक या समुदायवाचक संज्ञा। सो संज्ञा कितने प्रकार के हैं? मुख्य रूप से 5 प्रकार के माने जाते हैं। कितने प्रकार के? 5 प्रकार के माने जाते हैं। व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक या पदार्थवाचक संज्ञा, समूहवाचक या समुदायवाचक संज्ञा। In English, article can say व्यक्तिवाचक संज्ञा, proper noun, and जातिवाचक संज्ञा means common noun, and भाववाचक संज्ञा abstract noun, पदार्थवाचक संज्ञा material noun, समुदायवाचक संज्ञा collective noun। ओके, लेट अस डिस्कस व्यक्तिवाचक संज्ञा। व्यक्तिवाचक संज्ञा का अर्थ होता है किसी विशेष व्यक्ति या वस्तु या स्थान के नामों के बारे में बताने वाला व्यक्तिवाचक संज्ञा कहलाता है। फर्स्ट वन इज व्यक्तिवाचक संज्ञा, किसी विशेष व्यक्ति, वस्तु स्थानों के नामों के बारे में बताने वाले शब्दों को व्यक्तिवाचक संज्ञा कहते हैं। व्यक्तिवाचक संज्ञा कहते हैं। इसका अर्थ उदाहरण के तौर पर हमें ले सकते हैं कि दिल्ली, श्री राम, इस प्रकार ले सकते हैं। और चार मीनार, इस प्रकार किसी विशेष व्यक्ति, यू हैव टू अंडरलाइन विशेष व्यक्ति, वस्तु, स्थान, उनके नामों के बारे में बताने वाले शब्दों को व्यक्तिवाचक संज्ञा कहते हैं। प्रॉपर नाउन, दिल्ली, श्री राम, चार मीनार एग्जाम्पल। दिस इज प्रॉपर नाउन। स्पेशल पर्सन, स्पेशल थिंग एंड स्पेशल प्लेस के बारे में बताने वाले शब्दों को क्या कहते हैं? यह व्यक्तिवाचक संज्ञा। ఏదైనా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ప్రత్యేకమైనటువంటి వస్తువు, ప్రత్యేకమైన స్థానం గురించి తెలియజేసేటువంటి వాటిని మనం ఇక్కడ వ్యక్తివాచక సంజ్ఞ అంటామండి. వ్యక్తివాచక సంజ్ఞ అంటాం. ఓకేనండి, ఇది వ్యక్తివాచక సంజ్ఞ గురించి. ఓకేనా, నెక్స్ట్ లెట్ us go for जातिवाचक संज्ञा। जातिवाचक संज्ञा माने क्या है? मीन्स जातिवाचक संज्ञा को अंग्रेजी में क्या कहते हैं? कॉमन नाउन। जातिवाचक संज्ञा। नंबर 2 इज जातिवाचक संज्ञा। जातिवाचक संज्ञा मीन्स यू कैन से कॉमन नाउन मीन्स किसी जाति का बोध, जाति का बोध कराने वाले नामों को जातिवाचक संज्ञा कहते हैं। जातिवाचक संज्ञा कहते हैं। मीन्स आर्टिकल कैन से उदाहरण के तौर पर आदमी, लड़की, लाइक दिस।
आदमी, लड़की, मीन्स जाति का बोध कराने वाला, जाति का बोध कराने वाला इस प्रकार कहा जाता है और जो जातिवाचक संज्ञा के अंतर्गत आते हैं। దిస్ ఇస్ నెక్స్ట్ వన్ అంటే ఏదైనా జాతి గురించి తెలియజేసేటువంటి అంటే ఆ పేరుతోటి మరొకరిని పిలవగలిగితే ఒక జాతి గురించి వర్ణించినట్లయితే అలాంటి వాటిని జాతివాచక సంజ్ఞ అంటాము. అంటే మీ కామన్ నౌన్ మీన్స్ ఆటోమేటికల్లీ కెన్ సే automatically it denotes about the jati, that means you can say with the help of that word, with the help of that name we can call others also, that we can call it as a common noun, commonly we can say that is a जातिवाचक संज्ञा के अंतर्गत आता है. ఓకే రండి, అది జాతివాచక సంజ్ఞకు సంబంధించినటువంటిది. అదే విధంగా నెక్స్ట్ పాయింట్ వచ్చినట్లయితే భావవాచక సంజ్ఞ. భావవాచక సంజ్ఞ థర్డ్ వన్, భావవాచక సంజ్ఞ. भाववाचक संज्ञा, भाववाचक संज्ञा मीन्स किसी भावों के नामों के बारे में, एब्स्ट्रैक्ट नाउन, दिस इज एब्स्ट्रैक्ट नाउन. एब्स्ट्रैक्ट नाउन, एब्स्ट्रैक्ट नाउन मीन्स किसी भावों के नामों के बारे में, भावों के नामों के बारे में बताने वाले शब्दों को भाववाचक संज्ञा कहते हैं. इधर भाववाचक संज्ञा के तौर पर उदाहरण के तौर पर हम इस तरह बता सकते हैं मित्रता, प्रेम, हरियाली, इस प्रकार उदाहरण ले सकते हैं. दैट मीन्स भाववाचक संज्ञा सिंपली यू कैन आइडेंटिफाई, इजीली यू कैन आइडेंटिफाई, वी कांट शो द शेप, we can give example for that, that's all, we can give example for that. అంటే దీన్ని రూపం చూపించలేము, ఉదాహరణ మాత్రమే ఇవ్వగలిగేటువంటి నౌన్ ని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటామండి. భావవాచక సంజ్ఞ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ విధంగా సింపుల్ గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఉదాహరణ ఇవ్వగలిగేటువంటి రూపం చూపించలేనటువంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాటిని భావవాచక సంజ్ఞ అంటాము. ఓకేనండి, నెక్స్ట్ వన్ విల్ గో ఫర్ ఈజ్ ద్రవ్యవాచక या పదార్థవాచక సంజ్ఞ. దానిలోని మీనింగ్ ఉందండి, ద్రవ్యవాచక या పదార్థవాచక సంజ్ఞ. ద్రవ్యవాచక या పదార్థవాచక సంజ్ఞ అంటే ద్రవ్యానికి సంబంధించినటువంటి ద్రవ్యవాచక या పదార్థవాచక సంజ్ఞ या పదార్థవాచక, పదార్థానికి సంబంధించి పదార్థవాచక సంజ్ఞ అంటే ఆటోమేటిక్గా ద్రవ్యానికి సంబంధించి సంజ్ఞ. పదార్థ ఇంగ్లీష్లో మనం మటీరియల్ నౌన్, मटीरियल नाउन अंटाम. सो द्रव्यवाचक అంటే మనకి किसी द्रव्य का बोध हो, पदार्थ का बोध हो, धातु का बोध हो, धातु का बोध हो और द्रव्य का बोध हो, द्रव्य का बोध हो, पदार्थ का बोध हो, पदार्थ के नामों के बारे में, नामों के बारे में बताने वाले शब्दों को द्रव्यवाचक संज्ञा, पदार्थवाचक संज्ञा कहते हैं. उदाहरण के तौर पर, उदाहरण के तौर पर पानी, दूध, कितना सोना, चांदी, like that. These are the example for द्रव्यवाचक या पदार्थवाचक संज्ञा. Simply you can identify. And next, the last one is समूहवाचक संज्ञा या సముదాయవాచక సంజ్ఞ. ఇన్ దట్ ఓన్లీ దేర్ ఇస్ ఎ మీనింగ్, దానిలోని అర్థం మీనింగ్ ఉందండి. సమూహాన్ని తెలియజేయడము, సమూహాన్ని తెలియజేయడం. సమూహవాచక సంజ్ఞ, సమూహయ సముదాయవాచక సంజ్ఞ, సమూహయ సముదాయవాచక సంజ్ఞ. సంజ్ఞ మీన్స్ కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్, కలెక్టివ్ నౌన్ అంటే గ్రూప్ను గురించి తెలియజేసేటువంటి. గ్రూప్ గురించి అంటే కిసి व्यक्ति, व्यक्तियों के और पशुओं के समूहों के बारे में, समूहों के नामों के बारे में. समूह, समूह या समुदाय के नाम, समूह या समुदाय के नामों के बारे में, नामों के बारे में बताने वाले शब्दों को. जैसे उदाहरण के तौर पर हम ले सकते हैं सेना, ग्रुप ऑफ आर्मी पीपल, एंड झुंड, झुंड, गुच्छा, like this. This means automatically by reading this you can get an idea. This group of people, group of things, group of flowers. That means like that automatically you can find out this is a collective noun. This is समुदायवाचक संज्ञा. इस प्रकार समुदायवाचक संज्ञा के अंतर्गत आ जाते हैं. So we have discussed here today noun forms, types of nouns. What is mean noun types and also types of nouns. ओके ना, संज्ञा किसे कहते हैं, संज्ञा की परिभाषा क्या है, संज्ञा कितने प्रकार के होते हैं, संज्ञा कितने प्रकार के होते हैं, व्यक्तिवाचक संज्ञा, जातिवाचक संज्ञा, भाववाचक संज्ञा, द्रव्यवाचक संज्ञा, समूहवाचक संज्ञा.
इस प्रकार। और इससे संबंधित जस्ट आई विल गिव एक्सरसाइज इन 5 sentences. You have to answer. Let us discuss about these answers in next video, next class. Afterwards we will go for another topic. ఓకేనా? ప్లీజ్ ఈ ఆన్సర్ చేయండి. ఈ ఆన్సర్ చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్ లో, గ్రామర్ కి సంబంధించిన నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి ఐడెంటిఫై చేసి సంజ్ఞాక ప్రకార్, సంజ్ఞ అంటే ఏంటి, సంజ్ఞాక ప్రకారం ఐడెంటిఫై చేసి చేయండి. ఓకేనమ్మా? ఈ అభ్యాసం ఒకసారి మీరు జాగ్రత్త ప్రాక్టీస్ చేసినట్లయితే బాగుంటుంది. అభ్యాస్ ప్రాక్టీస్. నెక్స్ట్ వన్, ప్రాక్టీస్ లో నౌన్ ఫామ్ ఐడెంటిఫై చేయండి. संज्ञा के प्रकार, संज्ञा के प्रकार को पहचानिए. निम्न वाक्यों में संज्ञा के प्रकार पहचान कर लिखिए. द फर्स्ट वन इज श्री राम, श्री राम राजा थे, श्री राम राजा थे. द सेकंड वन, श्री राम राजा थे. इन दैट श्री राम क्या है, राजा क्या है, यू हैव टू आइडेंटिफाई. लड़का पाठ पढ़ता है, लड़का पाठ पढ़ता है, लड़का पाठ पढ़ता है. इन दैट लड़का you have to identify. Okay, the part you have to identify. And next third one, प्रेम, सत्य, मित्रता, मित्रता के साथ चलो. इन दैट प्रेम क्या है, सत्य क्या है, मित्रता क्या है, यू हैव टू आइडेंटिफाई. नेक्स्ट सेना, सेना, भारत की सेना हमारी रक्षा करती है, हमारी रक्षा करती है, रक्षा करती है. इन दैट सेना क्या है. एंड लास्ट वन यू कैन से सोने से आभूषण, आभूषण बनते हैं, सोने से आभूषण बनते हैं. దిస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై. వీటిలో నుంచి ఏ రకమో మీరు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి వీటికి సంబంధించినటువంటి నెక్స్ట్ క్లాస్లో మనం ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. చూస్తూనే ఉండండి భాను హిందీ అకాడमी. భాను హిందీ అకాడमी ఛానల్ సబ్స్క్రైబ్ कीजिए और शेयर कीजिए और लाइक कीजिए. అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. భాను హిందీ అకాడమీ హిందీ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ఛానల్. హిందీ ఇంగ్లీష్లోను తెలుగులోను మీకు ఈజీ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేసిన స్పెషల్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భాను హిందీ అకాడమీ. వీడియో చివరి వరకు చూడండి. మీ ఎగ్జామ్స్లో మంచి విజయవంతం సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలా.